బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పవే. రామదాస్ కీర్తన చేస్తారు. సీతమ్మ ఏకాంతంగా ఏకదీపించి పడుకుంటాడు కదా రాముడు. అప్పుడు చెప్పమ్మా నా కష్టాన్ని విన్నవించాడు. సీతాదేవి రాముడు ఎలాగైనా జరిగిన చెరసాలలో బందీగా ఉన్నాడు, చాలా కష్టాలు పడుతున్నాడు. ఆవిడ వీళ్ళకి చేసిన తర్వాత వెంటనే చాలా పరిపక్వమైంది. లక్ష్మణ బయలుదేరు. ఇద్దరు వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? వీళ్ళిద్దరు ఊరుకొండ నవాబు దగ్గరికి వెళ్ళారు. నిద్రలో ఉన్నటువంటి ఆయనకి స్వప్నంలో దర్శనం ఇచ్చి, మేమిద్దరం కూడా రామోజీ లక్ష్మణయ్య రామదాసుని కప్పంగా కట్టవలసిన ధనాన్నంతా నీకు ఇస్తున్నామని చెప్పి త్రేతాయుగం నాటి బంగారు నాణాలు కూర్చి